కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము ధ్యానిద్దాం. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యము ఉండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక, తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడేననియు చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఆమేన్.